హాయ్ అండి. అందరూ బాగున్నారా? యమధర్మరాజుకి ఆలయాలు ఎందుకు లేవు? తెలియని సత్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలే. శివాలయం, విష్ణుమూర్తి ఆలయం, అమ్మవారి గుడులు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? యమధర్మరాజుకి మాత్రం గుడులు చాలా తక్కువ. అవి ఎందుకో తెలుసా? యముడంటే చాలా మందికి భయమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన మన ప్రాణం తీసే దేవుడు కదా. కానీ నిజానికి ఆయన భయంకరుడు కాదు. ఆయన పేరు వినగానే మనకి మరణం గుర్తుకొస్తుంది. కానీ ఆయన పని భయం కలిగించడం కాదు, న్యాయం చేయడం. యమధర్మరాజు అంటే ధర్మానికి రాజు. మన జీవితంలో చేసే ప్రతి పనికి ఫలితం ఆయన నిర్ణయిస్తారు. ఎవరైనా పాపం చేస్తే దానికి శిక్ష, పుణ్యం చేస్తే దానికి ఫలితం, ఇవన్నీ ఈయనిచ్చే తీర్పుల ప్రకారమే. అయితే మనకి ఆలయాలు ఎందుకు లేవు అంటే మనం ఆయన్ని భయంతో గుర్తుపెట్టుకుంటాం, ప్రేమతో కాదు. శివుడు, విష్ణువు, దుర్గాదేవి లాంటి వారు రక్షణ ఇస్తారు, క్షమిస్తారు. కాబట్టి వాళ్ళను మనం భక్తితో పూజిస్తాం. కానీ యమధర్మరాజు తప్పు చేసిన వారిని క్షమించరు. ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే వారికి శిక్ష తప్పదు. అందుకే ప్రజలు యముణ్ణి పూజించడం కంటే ధర్మాన్ని ఆచరించడం అనే ఆయనను నిజమైన పూజగా భావిస్తారు. అయితే ఆలయాలు అసలు లేవన్న మాట కాదు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో, తమిళనాడులో మదురైలో యమధర్మరాజు ఆలయాలు ఉన్నాయి. యమధర్మరాజు ఆలయాల గురించి, విశిష్టత గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.